ప్యూబర్టీ అంటే ఏంటి? దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ప్యూబర్టీ అంటే ఆడపిల్లలకి 8-13, మగపిల్లలకి 9-14 వయసులో వచ్చే శారీరక, లైంగిక మార్పుల్ని మనము ప్యూబర్టల్ చేంజెస్ అంటాము. సో యూజువల్‌గా గ్రోత్ స్పర్ట్ అంటే సడన్‌గా హైట్ పెరగడము, దాని తర్వాత ఆడవాళ్ళలో అయితే మినార్కీ. ఈ టైంలో పీరియడ్స్ స్టార్ట్ అవ్వడము, అంటే పెద్ద మనిషి అయింది అంటారు. సో పీరియడ్స్ స్టార్ట్ అవ్వడము, తర్వాత శరీరంలో మార్పులు అంటే రొమ్ము డెవలప్ అవ్వడము, ప్యూబిక్ హెయిర్ డెవలప్ అవ్వడము, తర్వాత లైంగిక అవయవాల్లో వచ్చే మార్పులన్నీ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్లో జరుగుతూ ఉంటాయి. సో యూజువల్గా పిల్లల్ని మనము ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి. ఈ ఏజ్లో ఇలాంటి మార్పులు వస్తాయి, ఇవి నార్మలే అని వాళ్ళని అష్యూర్ చేయడము, ఎడ్యుకేట్ చేయడము చాలా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ వాళ్ళు టెన్షన్ పడిపోయి నాకేమో అవుతుంది, ఇది నార్మలా కాదా అనే సందిగ్ధంలో ఉంటారు. సో అందుకనే పేరెంట్స్ ఈ ఏజ్ గ్రూప్లో ఈ శరీరంలో వచ్చే మార్పుల గురించి పిల్లలకి చెప్పడం చాలా చాలా అవసరం. అలానే సో ఆడపిల్లలకైతే మెచ్యూర్ అయిన తర్వాత, అంటే పెద్ద మనిషి అయిన తర్వాత 1-2 సంవత్సరాలు ఏదైతే మినార్క్ అటైన్ అవ్వడం కోసము, సిస్టమ్ మెచ్యూర్ అవ్వడం కోసము 1-2 సంవత్సరాలు పడుతుంది. సో దీనిలో ఏమవుతుంది అంటే పీరియడ్స్ కొంతమందికి 2-3 నెలలకి రావడము, వచ్చినా కొంచెమే అవ్వడము, లేదా 15 రోజులకు ఒకసారి బ్లీడింగ్ అవ్వడము, 2-3 నెలలకి ఒకసారి వచ్చినప్పుడు ఒక 15-20 రోజులు, 30 రోజులు కూడా బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో దీనికోసం మీరు హడావిడి పడిపోయి ఏమో అయిపోయింది, అమ్మాయికి ఏమో అయిపోతుంది అని భయపడకుండా ఫస్ట్ వాళ్ళని ఇది నార్మలే. సో బ్లీడింగ్ బాగా అయితే, అంటే 4-5 రోజుల కంటే ఎక్కువ అయిపోయి ఒక్క రోజులో 3-4 ప్యాడ్స్ మారుస్తూ ఉంటే వెంటనే గైనకాలజిస్ట్ దగ్గర చూపించి ఏమవుతుంది ఏంటి అనేది, ప్లస్ మెడికల్ మేనేజ్మెంట్, దానికోసం చాలా రోజులు మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే సిమ్టమాటిక్ ఉంటారో అప్పుడు మెడిసిన్స్ ద్వారా ఆ బ్లీడింగ్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఇదేదో అబ్నార్మాలిటీ, మా అమ్మాయికే ఇలా అవుతుంది అని తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అలానే ఈ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్లో జెనైటల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. అంటే లైంగిక అవయవాలని శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి, అందులో జరిగే మార్పులను మనము గమనిస్తూ ఎలా ఉండాలి అనే విషయము తల్లిదండ్రులు కంపల్సరీ పిల్లలతోటి ఓపెన్గా డిస్కస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో ఈ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్లో వైట్ డిశ్చార్జ్ అనేది చాలా కామన్. సో ఈ వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు అబ్నార్మల్ అంటే వాసన రావడం కానీ, దురద రావడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే కంపల్సరీ మీ గైనకాలజిస్ట్ కన్సల్ట్ అవ్వండి. అంతేకాకుండా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్, మానం వాసన రావడం కానీ, దురద ఇలాంటివి గమనించి పిల్లల్ని మీరు ఎడ్యుకేట్ చేస్తూ శరీరంలో జరిగే అవయవ మార్పుల్ని గమనిస్తూ ఉండడం వల్ల ఈ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్లో పిల్లలకి ఉండే కన్ఫ్యూషన్ని పోగొట్టచ్చు.